ఆయన ఏం పని చేసేవారంటే జక్కయ్య గారు సొంకము వసూలు చేసేవారు. అప్పులు ఇచ్చి చక్కెర వడ్డీలు, బారు వడ్డీలు అని చెప్పి ప్రజల్ని మోసగించి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర అన్యాయంగా సంపాదించిన ఒక కఠిన హృదయుడు. అందరినీ మోసగించాడు, అందరితో అబద్ధాలు ఆడాడు, చాలా ఆస్తి కూడబెట్టుకున్నాడు. అతను ఏంటి యేసుక్రీస్తు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, ఆయన ఏదో గొప్ప వ్యక్తి అని, ఆయన ఏవో మంచి మాటలు చెప్తాడని, ఆయన నేను ఒకసారి చూడాలి, ఆయన ఎలాగైనా నేను కలుసుకోవాలి అని యేసుక్రీస్తు వారు వచ్చే దారిలో ఎదురు చూశాడండి. ఆయన వస్తున్నాడని తెలిసి జనాలు గుంపు కూడి ఉండుట చేత పొట్టివాడు కనుక కనబడకపోతే మేడి చెట్టు ఎక్కాడంట. ఆ చెట్టు ఎక్కగానే యేసుక్రీస్తు వారికి అర్థమైపోయింది, జక్కయ్య కిందకి దిగు, నేడు నేను నీ ఇంటికి వస్తున్నాను అనే మాట చెప్పగానే ఆయన హృదయం కరిగిపోయిందండి. నేనేమో దుర్మార్గుడిని, నేనేమో మోసగాడిని, అందరికీ అన్యాయం చేశాను, అక్రమంగా వడ్డీల పేరుతో ఎంతో సంపాదించాను, అలాంటి పాపి అయిన నా ఇంటికి పరిశుద్ధుడని